అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు కృష్ణ సందేశంలో మనం ఈరోజు చాలా మంచి విషయాలు తెలుసుకుందాం. భక్తి శ్రద్ధలతో మనసు పెట్టి వింటే మన జీవితం ఎంతగానో బాగుపడే ఈ కృష్ణ సందేశం మన జీవితాలకు ఉపయోగపడుతుంది. ఎండ తగలకుండా పెరిగిన వృక్షమే ఉండదు, అలాగే గుండె పగలకుండా ఎదిగిన మానవుడే ఉండడు. అంతే కదా. సంపద సృష్టి ఒక్క రోజులో అయ్యే పని కాదు. దానికి ఓపిక, క్రమశిక్షణ ఎంతో అవసరం. కొన్ని పనులు విజయవంతంగా చేయాలి అంటే కొంత సమయం, శ్రమ, ప్రణాళిక ఎంతో అవసరం. వెంటనే కావాలనుకుంటే అవి జరగవు. ఒక బిడ్డను కనాలంటే 9 నెలలు పడుతుంది కదా. 9 మందిని ఒక నెలలో కనలేము కదా. అలాగే అదృష్టం అంటే ధనం, వస్తువులు ఉండటం ఇవి మాత్రమే కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునే ఆప్తులు వీళ్ళని కలిగి ఉండటమే అసలు సిసలైన అదృష్టం. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకుండా నువ్వు ఎదుర్కొనే నిందలు, అలాగే పొగడ్తలు ఏవి శాశ్వతం కావని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. ఏకాగ్రత, కొంత నిమిషం కొత్తగా ఆలోచించడంతో జ్ఞానంతో ఏర్పాటవుతుంది. ఇవన్నీ సృజనాత్మకతలో భాగంగా ఉంటాయి. భారాన్ని తలచి బాధపడకూడదు. ఈ ప్రపంచాన్ని మోసే భూమి ఉన్నది నీ కాళ్ళ కిందే అన్న విషయం మర్చిపోవద్దు. నీతులు సుతిమెత్తగా ఉంటాయి, కానీ నిజాలు మాత్రం సుత్తిపోటుల్లా గట్టిగా ఉంటాయి. మనిషికి ఉపయోగపడే ఎంతో మేధాశక్తి అయినా కాలగర్భంలోనే కలిసిపోతుంది. మనిషిలో ఏర్పడిన బంధం మనసు మారే వరకు మాత్రమే ఉంటుంది, కానీ మనసులో ఏర్పడిన బంధం మట్టిలో కలిసిపోయే వరకు శాశ్వతంగా అలాగే ఉంటుంది. రాబంధువులు, కాకులు శవాన్ని మాత్రమే పొడుచుకు తింటాయి, కానీ కొన్ని నరరూప రాబంధువులు బ్రతికి ఉండగానే మాటలతో పొడిచి తింటాయి. నిజమే కదా. సంతోషంగా ఉండటం చాలా సహజం, కానీ సహజంగా ఉండటం చాలా కష్టం. దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతూ ఉంటుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నిన్ను చూసి భయపడిపోతుంది. కళ్ళతో చూసేది ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. ప్రతి చిరునవ్వు వెనక సంతోషం ఉందని భ్రమపడవద్దు. ఎవరికి తెలుసు, ఆ చిరునవ్వు వెనక భరించలేని బాధ కూడా ఉండొచ్చు కదా. ఆ మనసులో మర్చిపోలేని జ్ఞాపకం ఉండొచ్చు కదా. గుర్తుపెట్టుకో. తేలిక మనస్తత్వం గల వ్యక్తులు అదృష్టాన్ని, పరిస్థితులను నమ్ముకుంటారు. దృఢమైన మనసు గలవారు కృషిని, ఫలితాన్ని మాత్రమే నమ్ముకుంటారు. సీతాకోక చిలుక 14 రోజులు మాత్రమే జీవిస్తుంది, కానీ అందరికీ సంతోషాన్ని పంచిపెడుతుంది. హాయిగా జీవిస్తుంది. జీవితం చాలా చిన్నది, ఏదీ శాశ్వతం కాదు. అందుకే అందరికీ ఆనందాన్ని పంచుతూ సంతోషంగా జీవించండి. మెరుగైన జీవితం కావాలంటే నీ ఆవేశం నీపై ఉండాలి. నీ చేతకానితనంపై ఉండకూడదు. నీ బద్ధకంపై ఉండాలి. నీ జీవన శైలిపై ఉండకూడదు. అప్పుడే నీలోని లోపాలు సరిచేసుకోగలవు. ఇష్టమైన వాళ్ళ నుంచి ప్రతిరోజు ఉదయాన్నే ఒక ఆత్మీయమైన పలకరింపు చెప్పలేనంత ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. డబ్బు అంటే అంకెలకు అంతమంటూ ఉండదు. నీవు సంతోషాన్ని డబ్బులో చూడాలనుకుంటే దానికి అంత ఉండదు. అలాగే బురదలో ఉన్నప్పటికీ కలువ పువ్వు పవిత్రమైనదే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. జీవిస్తున్న స్థలాన్ని, అలాగే చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవరికి అంచనా వేయకూడదు. అన్ని పాములు విషపూరితం కాకపోయినా పాములన్నీ ఒకేలా కనపడతాయి కదా. అలాగే మనుషులందరూ ఒకలా కనపడ్డా వారిలో విషం కక్కే వాళ్ళు ఉంటారు, మంచితనం, మానవత్వం ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఎన్ని నీళ్లు పోసినా ఎడారిలో మొక్కలను పెంచలేము.
ఎంత సేవ చేసినా తల్లిదండ్రుల రుణం మాత్రం తీర్చుకోలేము. మనం మాట్లాడితేనే మాట్లాడే బంధాలు వదిలేయడమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. ఈ విషయం నువ్వు మనసులో ఉంచుకోవాలి. సంపాదించడం అంటే కేవలం డబ్బునే కాదు, మనుషుల్ని, అలాగే విలువల్ని, కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వాళ్ళని, ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునే వాళ్ళని, బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని, మన కోపాన్ని అర్థం చేసుకునే వారిని సంపాదించడం చాలా కష్టం. అలా సంపాదించినప్పుడే అసలైన అదృష్టం. భగవంతుడు ఈ పుట్టుక ఇచ్చింది మనకి నచ్చినట్లు బ్రతకమని, పక్కవాడి మెప్పు కోసమో బ్రతకమని కాదు. ఈ జీవితం మనది, మన జీవితం మనమే బ్రతకాలి. మన దృష్టిలో మంచి చేసిన వాడు చెడుగా కనిపిస్తాడు, చెడు చేసిన వాడు మంచిగా కనిపిస్తాడు. ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తాం కదా, మనకు నీడనిచ్చే చెట్టుకే కదా కొట్టేస్తాము, కనీసం నీళ్లు కూడా పోయము. మన జీవితం కూడా గాలిపటం లాంటిదే మిత్రమా. మనం ఎంత ఎత్తుకు ఎగిరినా దానిని నియంత్రించే సూత్రం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అలాగే మన జీవితం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఒక స్త్రీ ఒక తాగుబోతువాడితో బ్రతకవచ్చు, ఒక తిరుగుబోతువాడితో బ్రతకవచ్చు, ఓ పని చేతగాని వాడితో కూడా బతికేయవచ్చు, ఓ కసాయి వాడితో కూడా బతకవచ్చు. కానీ అనుమానించే వాడితో మాత్రం అస్సలు బతకలేదు కూడా. దినదినం 100 ఏళ్ల గండంగా 100 ఏళ్ల ఆయుష్ని దుఃఖంతో గడిపేస్తుంది. మనసు ఎప్పుడు నీళ్లు పాలులా ఉండాలి. పాలల్లో నీళ్లు కలిసినా, నీళ్ళల్లో పాలు కలిసినా వాటి రంగుని కోల్పోదు కదా, అలా ఉండాలన్నమాట. కానీ నీళ్ళలో కొన్ని పాలు పోచినా సరే తన రంగుని వెంటనే కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనసు కూడా అస్సలు మారకూడదు. భయం తనను రోజు ఇబ్బంది పెట్టచ్చు. అది ఎక్కడున్నా పట్టుకొని దాన్ని వెళ్ళగొట్టాలని ఒక వ్యక్తి వెతుక్కుంటూ కూర్చున్నాడు. అన్ని చోట్ల వెతికాడు. అతని మనసులో తప్ప ఆ యొక్క ఎవరికైనా సరే మన మాటలతోనే సమస్య అయితే మౌనంగా ఉండటం మంచిది, మనతోనే సమస్య అయితే దూరంగా ఉండటం మంచిది. మన బంధంతో సమస్య అయితే విడిపోవడమే ఉత్తమమైన లక్షణం. మీ భార్య ఇతరుల పురుషులతో మిమ్మల్ని పోలుస్తుంది అంటే మీరు అతనిలా అవ్వాలని కోరుకుంటుంది, లేకపోతే అతన్ని మీలో చూస్తుంది అని అర్థం. నటన ముందు నిజాయితీ ఎప్పుడు కూడా ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం మాత్రం చెబుతుంది. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు, పైకి ప్రేమలు, లోపల ద్వేషాలు, పైకి మనిషి తత్వం, లోపల రాక్షసతత్వం, పైకి నిజాయితీ, లోపల పచ్చి నటన. ఇదే నేటి మనుషులకున్న నైజం. అలాంటి నైజం ఉన్న మనుషులకి దూరంగా ఉండు. జీవితంలో పగలు రాత్రి ఎలాగో ఉంటాయో ఒడిదొడుకులు కూడా అంతే సహజం. జీవితంలో మంచి జరిగేటప్పుడు ఆస్వాదించు, కష్టం ఎదురైనప్పుడు ఆలోచించు, అంతేకాని కృంగిపోవద్దు. ఈ సమాజంలో సాయపడేవారి కంటే జాలిపడి తప్పుకునేవారే ఎక్కువ మంది ఉన్నారు. అలా గొప్పదనం అంటే ఏదో సాధించటం, అలాగే సంపాదించటం కాదు. మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరిని హింసించకుండా బతకగలడం అనేది మనం గొప్పవాళ్ళమని నిరూపించుకోగలం. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవ్వరూ ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. ఈరోజు మీరు మీ తల్లిదండ్రులు చూసే తీరును బట్టి రేపటి రోజున మీ పిల్లలు మిమ్మల్ని చూసే తీరు ఉంటుంది. కాబట్టి మీ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయొద్దు. స్నేహం అంటే భుజం మీద చెయ్యి వేసి నడవటం కాదు. నీకెన్ని కష్టాలు వచ్చినా నీ వెనక నేనున్నాను అని భుజం తట్టి ధైర్యంగా ముందుకు నడిపించడమే. నిగ్రహం లేని వారికి వివేకం ఉండదు. యుక్తుడు కాని వారికి ధ్యానం కూడా అస్సలు కుదరదు. ధ్యానం లేని వానికి శాంతి లేదు. శాంతి లేని వారికి సుఖం దొరకదు. ఇవన్నీ కూడా మనం జీర్ణించుకోలేని నిజాలే. కానీ వీటిని ఎప్పుడైతే జీర్ణించుకొని అవగాహన చేసుకుంటామో జీవితంలో ఎన్ని ఒడిదుడుకుల కష్టాలు వచ్చినా పైకి వెళ్ళగలం. వాటిని దాటుకొని మన లక్ష్యాన్ని చేరగలం.
జీవితాంతం ప్రశాంతంగా సుఖంగా జీవించగలం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.